హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే నువ్వుల లడ్డు చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. నువ్వుల లడ్డు అయితే నేనైతే చూపిస్తాను, చూడండి ఏ విధంగా చేసుకోవాలనేది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనమైతే ఫస్ట్ పల్లీలు అనేది వేయించుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి ఒక కేజీ వరకు తీసుకున్నాను అనమాట. కేజీ పల్లీలు తీసుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ. చూడండి, బాగా వేగాలన్నమాట పల్లీలు బాగా వేగిన తర్వాత అవి చల్లారబెట్టుకోవాలన్నమాట. పక్కకు తీసుకొని చల్లారబెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఇంకా నువ్వులు వేసుకోవాలన్నమాట. నువ్వులు కూడా ఒక కేజీ వరకు తీసుకున్నాను అనమాట నేనైతే. ఇక్కడ బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా నువ్వులు కూడా మంచి ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నువ్వుల లడ్డు అయితే. చూడండి, ఈ విధంగా మనము స్లోగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే వేయించుకోవాలన్నమాట. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఇలా నెక్స్ట్ అవి పెట్టుకోవడానికి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో గిన్నె పెట్టుకొని అందులో అయితే ఒక హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకోవాలన్నమాట. తురిమిన బెల్లం నేనైతే తురుముకున్నాను. చూడండి, ఈ విధంగా తురుముకొని వేసుకోవాలన్నమాట. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరగబెట్టుకోవాలన్నమాట. బాగా పాకం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనమైతే బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు పట్టిందనమాట నాకైతే ఇక్కడ బెల్లం మొత్తం కరగడానికైతే. స్లోగా ఇలా కలుపుకుంటూ నేనైతే కరిగించుకున్నాను అనమాట బెల్లాన్ని అయితే. చూడండి, ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ ఇంకా కరిగిపోవడానికి వచ్చేసింది. కొంచెం ఉందన్నమాట, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా కరిగిపోతే ఇంకా బెల్లం ఇంకా చిక్కగా అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకైతే మొత్తం కరిగిపోయింది. ఇక్కడ అయితే ఇక ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం కరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నెయ్యి యాడ్ చేసుకుంటే. ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వస్తుందో. ఇంకా నొరుగు ఎలా వస్తుందో చూడండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత. ఇక్కడ బెల్లం అయితే పాకం రెడీ అయిపోయింది అనమాట నాకు. నెక్స్ట్ ఇక్కడ పల్లీలు తీసుకున్నాం కదా, అయితే మిక్సీ తీసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదు కానీ కొంచెం కచ్చాబెచ్చగా నూరుకోవాలన్నమాట. నెక్స్ట్ నువ్వులు కూడా అంతే, కొంచెం కచ్చాబెచ్చగా నూరుకోవాలన్నమాట. ఈ రెండు మిక్సీ ఇక ఒక దాంట్లో బౌల్లో పోసుకొని రెండు కలుపుకొని అందులో ఈ పాకాన్ని మాత్రం వడపోసుకోవాలన్నమాట. ఇక వడపోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకటేసారి కాకుండా కొంచెం మనకి పాకం దాన్ని మనం కలుపుతున్న దాన్ని బట్టి మన క్వాంటిటీ ఎంత సరిపోతుందని చూసుకుంటూ దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత ముద్దలు మనకి వచ్చేటట్టుగా, ముద్దలు రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ మనం బెల్లం పాకాన్ని అయితే కలుపుకోవాలన్నమాట. ఇది అనమాట. ఈ విధంగా నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా.